నమస్తే అండి. ఇది లాల్చీ కటింగ్ అన్నమాట. ఇది లాల్చీకి ముందుగా సీట్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. మనకి సీటు భాగం ఇది. ఇక్కడ నుంచి మోకాల కాడ నుంచి కిందకు ఉంది కదా, ఇక్కడ మనకి సీట్ వచ్చింది. సీటుకి మనం ఇంకెంత ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ నుంచి బయటికి తేలుకుంటే ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ ఉంది, కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనం సీటు ఇంచున్నర కాడ నుంచి సీటు 4వ భాగం చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి సీట్ వచ్చేసి 41 అంటే 10 ఇదిగోండి 10 ఇక్కడ నుంచి ఇంచున్నర. ఈ మెజర్మెంట్ మీద పెట్టుకుంటే మనకి ఇదంతా కలిసి వచ్చేది. ఇలా పెట్టుకోవాలి. ముందుగా ఇది సరి చేసుకుందాం. ఇదే లెవెల్లో సరిగ్గా ఉండాలి. ఇక్కడ ఎంత అయితే ఉందో అంతే ఉండాలి. 13 సరిపోయింది. ఇప్పుడు దీన్ని లైన్ కరెక్ట్గా పెట్టుకోండి. సరి చేసుకొని కింద ఇది వచ్చేసి కింద దౌడికి పట్టి, సన్న పట్టి కుడతాం దౌడులాగానే. ఇప్పటి నుంచి వచ్చేసి పొడవు వచ్చేసి 46 మోకాలుకి కింద ఉంటుంది. ఇది ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు అన్నమాట. కింద ఖర్చు వదిలేసాం, పైన ఖర్చు ఒక 1/2 ఇంచ్ 46.5. దీనికి షోల్డర్ డౌన్ వచ్చేసి 2.5. ఇది ఫిట్టింగ్ లాల్చీయే. చెస్ట్ వచ్చేసి 37 అంటే 9.5. ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తే 1/4 9 4వ వంతు. చెస్టులో నుంచి 4వ వంతు 16.5 పొట్ట భాగము. దీనికి షర్టు పొడవు వచ్చేసి 28.5 ఉంటుంది. ఇది షర్టు పొడవు వచ్చేసి 28.5. ఇదంతా ఎగస్ట్రా అన్నమాట. పొడవు కిందకి పొడవు వెళ్ళిపోయింది. దీనికి ఫ్రంట్లో మెడ తక్కువ పెట్టుకోవాలి. ఇటు పట్టీలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఫ్రంట్లో మెడకి నెక్కు తగిలించేదానికి తక్కువ పెట్టుకోవాలి. షర్టు లాగా పెట్టకూడదు. 3 షర్టు లాగా పెట్టకూడదు. దీనికి ఇక్కడ పట్టీలు ఇంత పెరుగుతాయి. ఎదురు షోల్డర్ కూడా ఖర్చు లేకుండా ఒరిజినల్ పెట్టుకోవాలి. 18 షోల్డర్ 18 పెట్టుకోవాలి. ఇటు వచ్చేసి మనకు 1/2 ఇంచ్ పెరిగిద్ది. అందుకని ఇటు షోల్డర్ కరెక్ట్గానే 18 పెట్టాలి. అప్పుడు ఇక్కడ కూడా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి 16 పెట్టుకోవాలి. 16. ఇప్పుడు చెస్ట్లో 4వ వంతు వచ్చేసి 9.5. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచ్ లూజు కోసం. పొట్ట వచ్చేసి 38. అంటే ఈయనకి చెస్ట్ కంటే పొట్ట ఎక్కువ ఉంది. 9.5 4వ భాగం. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. సీట్ ఇక్కడ వచ్చింది. షర్టు పొడవు ఇది. సీట్ ఇక్కడ వచ్చింది. సీట్ వచ్చేసి 41 అంటే 10.5. మళ్ళీ ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఈ మాదిరిగా పెట్టుకోవాలి. ఫిట్టింగ్ అన్నమాట. ఈ లూజు లాల్చీలు కాదు, కుర్రోళ్ళు దొరుకుతున్న ఫిట్టింగ్ లాల్చీలు. వీళ్ళకి పొట్ట పెరిగింది, సీట్ కిందకి వెళ్ళిపోవాలి. దీనికి షేపులు రావు. ఇలాంటి వాళ్ళకే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. షేపులు ఏమి ఉండవు వీళ్ళకి. ఈ సీటు కాడ నుంచి స్కేల్ ఎప్పుడైనా ఈ బెండ్లో పెట్టుకోవాలి. సీటు కాడ నుంచి స్కేల్ తిప్పాలి. స్కేలు బెండ్లో పెట్టుకోవాలి. బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. స్కేల్ మాత్రం బెండ్లోనే ఉండాలి. బయటికి బెండ్ ఉండాలి. ఇలా ఉండాలి. ఇది ఇలా ఉన్నందువల్ల తేడా ఉంటుంది. ఇలా కనుక బయటికి వెళ్తే ఇలా లాల్చి ఇలా ఓపెన్ అయింది. అదే ఇలా ఉంటే మన లాల్చి ఇలాగే ఉంటుంది. ఇలా ఓపెన్ అవ్వదు. లాల్చి తొడిగి కిందకి ఇలా ఉంటుంది. లేకపోతే ఇలా ఓపెన్ అయింది కింద. ఈయనకి ఎదురు జేబు కూడా ఉంది.
ఎదరు జేబు వచ్చేసి 1/8 మీద, సైడ్లో నుంచి 2 అంగుళాల మీద 4.5 జాలు దీనికి జేబు, చిన్న పాకెట్. ఎదరు ఇక్కడ పట్టి ఓపెన్ వచ్చేసి 10.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 10.5 పట్టి ఓపెన్, ఎదురు పట్టి ఓపెన్ 10.5. ఇప్పుడు ఇక్కడ పాకెట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి 6 అంగుళాలు డౌన్ చేయాలి. సంఖ కాడ నుంచి కిందకి 6 అంగుళాలు డౌన్ చేస్తే పాకెట్ వచ్చేసి 6.5. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 5 అంగుళాలు. ఇదిగోండి, షర్టు పొడవు ఇక్కడ దాకా వచ్చింది. అంటే షర్టు కాడ నుంచి 1/2 అంగుళాలు వచ్చింది కదా, ఇది కరెక్ట్. ఇంతకంటే దిగకూడదు, ఇంతకంటే పైకి రాకూడదు. మన షర్టు పొడవులో నుంచి క్రాస్ కటింగ్ ఇలా చేస్తాం. ఇక్కడికి ఉంటుంది. ఇంతకంటే పైకి వెళ్ళిపోయినా బాగుంటుంది, కిందకి వెళ్ళినా పట్టుకుంటుంది. సీటు కాడికి ఉంది, ఇది సీటు ప్లేస్లో ఓపెన్. ఇది ఓపెన్ అన్నమాట, ఇది ఓపెన్, ఇదంతా ఓపెన్. ఇది పాకెట్, ఇది పాకెట్. వీడియో కొంచెం లాంగ్ అయింది. లాల్చి పొడవు ఉంటుంది, నాకు బల్లా కూడా కొంచెం చిన్నదే. ఇందువల్ల మీరు ఇబ్బంది పడకుండా అంతా చూడండి, అర్థమైంది, బాగా అర్థమైంది. లాల్చీలు చాలా చక్కగా ఉంటాయండి, బాడీ ఫిట్టింగ్ లాల్చీలు ఇవి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అది పాకెట్ కోసం ఘాట్లు. పాకెట్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకా ఉంటుందండి. పాకెట్ పొడవు ఇక్కడ దాకా ఉంటుంది. పాకెట్ ఇక్కడ నుంచి పాకెట్ సంచి అన్నమాట, ఇక్కడ దాకా ఉంటుంది. సేమ్ పొడవులో ఏమీ తేడా లేదు, సేమ్. నా పొడవు సరిపోవట్లేదు కాబట్టి కింద కట్ చేశాను. ముందు పైన చూద్దాం. ఇది ఫ్రంట్ కాడ నుంచి పొడవు ఉంది. మన సెంటర్ ఇది, మన మనిషి సెంటర్ పాయింట్ ఇది. కానీ మనం మెజర్మెంట్ ఇక్కడ నుంచి తీసుకుంటాం, 1.5 డౌన్ చేసి తీసుకుంటాం. ఇది సెంటర్ కదా, ఈ సెంటర్ కాడ నుంచి ఇక్కడ ఖర్చు వదిలేస్తే 2 అంగుళాలు వచ్చింది. ఈ 2 అంగుళాలు ఇటు పెంచుకోవాలి. ఇది వచ్చేసి ఇటు పడాలి, ఇది సెంటర్ అవుతుంది. అప్పుడు ఇది ఎంత అయింది? 1/4 అయింది. ఇక్కడ కూడా 1/4 పెట్టుకోవాలి. ఇక్కడ 1/4, ఇక్కడ 1/4. ఇది సెంటర్, ఇది సెంటర్. ఇప్పుడు వచ్చేసి ఈయన షోల్డర్ వచ్చేసి 18. షోల్డర్ పాయింట్ ఇదండి, ఇది షోల్డర్ పాయింట్ 18 కదా, 1/4 ఇంచి కలిపాను, 18.5. ఇది షోల్డర్ పాయింట్ 18.5. ఇక్కడ 18.5 పెడితే ఇక్కడ వచ్చేసి ఇంకో 1/4 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇక్కడ 19, ఇక్కడ 18.5 పెట్టాం కదా, ఇక్కడ 19.
ఇక్కడ వచ్చేసి చెస్ట్ 4వ భాగం వెనక వీపుకి మనం కరెక్ట్గానే పెట్టుకోవాలి. ఇది 9:15, 37 చెస్ట్ 9:15. పాయింట్ 3:15. ఇక్కడ మనం ఫ్రంట్కి వచ్చేసి పావుదొక్కు 3 పెడితే ఇక్కడ నుంచి 3:15 వచ్చింది. ఇటు పెరిగిద్దండి, 1/2 ఇంచి ఫ్రంట్లో పెరిగిద్ది, ముందు పెరిగిద్ది. మనం పట్టీలు కడుతున్నాం, పట్టీలు దీనికి పెంపకం అవుతాయి. ఇది బయటికి వస్తే షోల్డర్ డౌన్ అయింది, అందుకని ఇదే ఖాయం చేసుకోవాలి. షోల్డర్ ఇది ఖాయం చేసుకోవాలి. ఇది షోల్డర్ కరెక్ట్, షోల్డర్ దిగిద్ది లేకపోతే. ఫిట్టింగ్ లాల్చీలు వచ్చేసి పాకెట్ ఘాట్లు, ఇది ఓపెన్ ఘాటు. అసలైన పని ఇక్కడ ఉందండి. ఇక్కడ అర్థమవుతుంది కదండి, ఇది కరెక్ట్గా ఉంది, సెంటర్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇటు ఎంత ఎక్కువైంది, ఇంకో 1/2 ఇంచే కష్ట అయిందండి, 1/4 ఇంచే కష్ట అయింది. ఈ పావు ఇది ఇలాగే కూర్చోబెట్టాలండి, లేకపోతే మెలుగు తిరిగిద్ది. మనం ఐరన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, తొడుక్కున్నప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఇలా కనుక మీరు కట్ చేసుకుంటే షోల్డర్ మీద మెలికలు రావు, షోల్డర్ మీద మెలికలు రావు. ఇలా కూర్చోబెట్టుకోవాలి. చెస్ట్ ఏమి పట్టుకోదండి. బాడీ ఫిట్టింగ్ ఫ్రంట్లో ఇంత పెరుగుతుంది, ఇంత పెరిగిద్ది. ఇక్కడ పట్టీలు కడితే ఇంత పెరిగిద్ది, ఫ్రంట్ ఇంత పెరిగిద్ది. ఇక్కడ సరిపోయింది. ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఖర్చులు ఇంత వస్తాయి, ఇలా వేసుకోవాలి. ఇక్కడికి బ్యాక్ మెడ కట్ చేస్తున్నాం, గుంట ఇక్కడ పోతుంది. గుంట చూసుకోండి ఒకసారి, ఖర్చులు పోయినాయి, ఇంత వస్తుంది. ఇది సెంటర్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు దీనికి మనం మెడ కొంచెమే కట్ చేసుకోవాలి. ఇది సెంటర్ పాయింట్, ఇంతే కట్ చేసుకోవాలి. దీని మెడ పట్టుకోకుండా ఉండడానికి. మెడ ఇంకా ఎక్కువ గుంట కొట్టకూడదండి దీనికి. ఇదిగోండి, ఇప్పుడు మీకు సరిగ్గా అర్థమైంది. చూడండి, ఈ మెడ రౌండ్ ఇది తగిలిస్తే ఇంకొక 1/4 ఇంచ్ ఇంకో ఖర్చు పోయింది. ఇదిగోండి, పట్టుకోదు, ఏ లెక్కలో కూడా పట్టుకోదు. ఇలా కనుక వేసుకుంటే చాలా బాగా కూర్చుంటుంది, ఎక్కడ మెలికలు రావు. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఇలా కూర్చోబెడుతున్నాం. ఇప్పుడు ఇదంతా సంఖ రౌండ్ ఎంత ఉంది. సంఖ రౌండ్ టేపు తిప్పకుండా ఇలా వేసుకుంటే పావుదొక్కు 11 వస్తుంది. లాగితే 11 అయింది, పావుదొక్కు 11 వస్తుంది. పావుదొక్కు 9 ఫ్రంట్ సంఖ రౌండ్ నింపాము. 1/2 ఇంచ్ ఖర్చుతోటి 9:15. ఇది లోడింగ్ చేసి పై కుట్లేస్తాం హ్యాండ్కి వేసినట్టే. ఇక్కడ నుంచి చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి.
8వ భాగం వచ్చేసి 9.5 నుంచి మళ్ళీ సెంటరు 4.5 పాయింట్. ఇలా దింపుకుంటే సంఖలో కూడా ముడతలు రావు. సంఖ ఎంత దింపితే ఫిట్టింగ్ వాళ్ళకి సంఖ బాగా డౌన్ చేయాలి. ఫిట్టింగ్ తొడిగేవాళ్ళు. చెయ్యి పొడవు వచ్చేసి 24.5. దీనికి కప్స్ కూడా ఉంది, 2 అంగుళాల కప్స్, 5.5. ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి కింద. చెయ్యి లూజ్ వచ్చేసి 15, ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఫిట్టింగ్ హ్యాండ్స్ ఇవి కూడా మరీ లూజు లేకుండా. ఇప్పుడు సంఖ రౌండ్ అది లాగి కుడితే 11 వస్తుంది. సంఖ రౌండ్ వచ్చేసి ఇదిగోండి 11.5 సరిపోయింది. గుంట కొంచెం బాగా కరెక్ట్గా తీసుకోవాలి. ఈ గుంట ఇదే కూర్చునేది ఫ్రంట్లో. ముడతలు రాకుండా కూర్చోవాలంటే ఈ గుంట కూడా కరెక్ట్గా తీసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా ఒకే లెవెల్గా, ఎడాపెడ ఎట్లా పడితే అట్లా కుట్టకుండా దౌడు కూడా కుట్టేటప్పుడు నీట్గానే కుట్టాలి. ఒకే లెవెల్గా వెళ్ళిపోవాలి దౌడు. తగిలిచ్చేటప్పుడు, చేయి తగిలిచ్చేటప్పుడు కూడా కుట్లు వంకర రాకుండా, మెరుగలు తిరగకుండా ఒకే లెవెల్గా వెళ్ళిపోతే భుజాల మీద ముడతలు రావు, పట్టుకోదు. మెలికలు రాకుండా తగిలియాలి హ్యాండ్స్ సంఖ. చాక్ పట్టీకి వచ్చేసి ఖర్చు వదిలేసి సెంటర్లో ఉంది. ఇది సెంటర్ ఇక్కడ ఉంది. ఇలా మార్కింగ్ ఇలా వేసుకొని దీనికి వచ్చేసి 5.5 ఓపెన్, 5.5. ఇది సెంటర్ అయింది కదా. మళ్ళీ దీనికి ఇటు ఖర్చు వదిలేయాలి, దౌడు కుట్టాలి. ఇటు ముక్క తగిలిస్తాం చాక్ పట్టీకి. ఇటు దౌడు కుట్టడానికి ఇంకో 1/2 ఇంచు వదిలేయాలి. ఇది దౌడు కుట్టేదాడు. ఈ ఘాటు పెట్టుకుంటే ఫ్రంట్ అని అర్థమైంది. తగిలిచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఘాటు పెట్టుకోండి చెయ్యికి, సంఖలో ఫ్రంట్ అని అర్థమైంది. తగిలిచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు వచ్చేసి పాకెట్లు, సైడ్ పాకెట్లు. ఈయనకి షోల్డర్ కూడా ఉంది. వెనక మోడల్ ఏమన్నాడు, బ్యాక్ షోల్డర్ ఉంది ఈయనకి. ముందు షోల్డర్ అయితే తీసుకుందాం.
పాకెట్స్ వచ్చేసి అడ్డంలో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ డిజైన్ వస్తుంది, వెనక బ్యాక్ షోల్డర్ మోడల్ వస్తుంది. ఇది వెనక షోల్డర్ అన్నమాట. ఇది షోల్డర్ పాయింట్ కదండి, ఇది కొంచెం డౌన్ చేసుకోవాలి. సో మరీ షోల్డర్ అంటే చిన్నది పెట్టకూడదు. ఇలా మోడల్ వేసినప్పుడు కొంచెం కిందకు వచ్చేలాగానే పెట్టుకోవాలి. ఇప్పుడు మోడల్ కనబడిద్ది షోల్డర్ వేసినందుకు. ఇది వెనక షోల్డర్ అన్నమాట. వచ్చేసి పాకెట్స్ తీసుకుందాం. పాకెట్ వచ్చేసి 6.5 లోతండి. 6.5 13.5 ప్లస్ పైన 6.5 పాకెట్ ఓపెన్ పెట్టాము. పైన ఒక ఖర్చు మొత్తం 7. ఈ 13 ఒక 7 20 అవుతున్నాయి కదా. 13 7 20. ఇంకో అరంగుళం ఎక్స్ట్రా పెట్టుకొని 20.5 21 లేపుకుంటే సరిపోతుంది. 21 లేపుదాం. పాకెట్కి కొంచెం పైకే ఉంటుంది. ఇక్కడ పాకెట్ ఓపెన్ కంటే ఇంకో ½ ఇంచ్ పైకే పెట్టుకుంటే అప్పుడు 21 తీసుకుంటే సరిపోతుంది. 19 20.5 21 తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి 6.5. ఇది ఇక్కడ ఖర్చు పోయింది 6.5 ఇక్కడ కదా. ఇది తగిలేయడానికి అన్నమాట. ఇది మన సంచి. ఇక్కడ నుంచి పాకెట్ ఓపెన్ వచ్చేసి 6.5 ఉంది. ఇది పైన మరి ఫోల్డింగ్ చేయాలిగా, ఖర్చు ఇక్కడికి పెడతాం. ఇదంతా ఇది ఖర్చు. పాకెట్ ఎడల్పు వచ్చేసి 7 తీసుకోవాలి. అప్పుడు లోన 6 తయారైంది ఎడల్పు. ఇది 7 అంగుళాలు. రెండు వైపులా ఖర్చు పోతే 6 అంగుళాలు తయారైంది. 6 అంగుళాలు చాలు. పాకెట్ లోతు వచ్చేసి 6.5 చాలు. ఇంకంతకంటే కిందకి వెళ్ళిపోయినా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది రౌండ్ తీసుకోవాలి. పాకెట్ ఇలా సెంటర్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇది దౌడు కుడతాం. ఇలా తీసుకొని ఇది దౌడు కుడతాం. ఈ రౌండ్ దౌడు సైడ్ పాకెట్ అన్నమాట. ఇదంతా మనకి కప్సులకి ఎదర్ పట్టీకి ఒక పాకెట్ ఉంది. ముక్క కొంచెం ఎక్స్ట్రా తీసుకోమని చెప్పుకోవాలండి. ఇలా మొత్తం కరెక్ట్ వైనింగ్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.